హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈ వీడియోలో డొమినోస్ ఫ్రాంచైజ్ ఎలా తీసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి, ల్యాండ్ ఎంత రిక్వైర్ అవుతుంది, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అని తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. డొమినోస్ అమెరికాలో 1960 నుంచి బిజినెస్ స్టార్ట్ చేసింది. 707 కంట్రీస్లో డొమినోస్ అవుట్లెట్స్ ఉన్నాయి. వరల్డ్లో టోటల్ అవుట్లెట్స్ 15,500. ఇండియాలో 550 అవుట్లెట్స్ ఉన్నాయి. డొమినోస్ ఫ్రాంచైజ్ని తీసుకోవాలంటే ముందు జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ని కాంటాక్ట్ అవ్వాలి. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు డొమినోస్ ఫ్రాంచైజ్ ద్వారా బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటే మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఇది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ అండ్ ఫేమస్ కూడా. సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఈ బిజినెస్కి ఎంత ల్యాండ్ రిక్వైర్ అవుతుందో తెలుసుకుందాం. 5,000 స్క్వేర్ ఫీట్ టు 10,000 స్క్వేర్ ఫీట్ ల్యాండ్ ఉండాలి. అండ్ మీ ల్యాండ్ 2 to 3 రోడ్స్ని కనెక్ట్ అయి ఉండాలి. మీ ల్యాండ్పై ఎలాంటి గవర్నమెంట్ అబ్జెక్షన్ ఉండకూడదు. ఒకవేళ లీజ్కి తీసుకుంటే లీజ్ అగ్రిమెంట్ ఉండాలి. డొమినోస్ కంప్లీట్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ విత్ అడ్రస్, లీజ్ అగ్రిమెంట్ అండ్ ఎన్ఓసి చెక్ చేస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉండాలి అని తెలుసుకుందాం. బ్రాండ్ సెక్యూరిటీకి 25 lakhs to 40 lakhs తీసుకుంటుంది. టోటల్ ఇన్వెస్ట్మెంట్ 2 crores to 3 crores ఉండాలి. లేదా చిన్న సిటీలో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒక చిన్న బిజినెస్ కూడా మీరు స్టార్ట్ చేయవచ్చు. డొమినోస్ 3 types ఆఫ్ ఫ్రాంచైజ్ని ఇస్తుంది. ఈ ఫ్రాంచైజ్ లొకేషన్ని బట్టి సెలెక్ట్ చేస్తారు. ఇందులో నెంబర్ 1 ట్రెడిషనల్ స్టోర్స్ అంటే షాపింగ్ సెంటర్స్, ట్రిప్ సెంటర్స్ ఇలా ఉంటుంది. నెంబర్ 2 నాన్ ట్రెడిషనల్ స్టోర్స్ అంటే షాపింగ్ మాల్స్, స్టేడియం, జూ ఇలా ఉంటాయి. నెక్స్ట్ ట్రాన్సిషనల్ స్టోర్స్, ఇవి మార్కెట్లో ఉంటాయి. ఇక్కడ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. అగ్రిమెంట్ గురించి తెలుసుకుందాం. నాన్ ట్రెడిషనల్ స్టోర్కి ఫ్రాంచైజ్ 10 years అగ్రిమెంట్ తీసుకుంటుంది. ట్రాన్సిషనల్ స్టోర్స్కి 5 years అగ్రిమెంట్ తీసుకుంటుంది. ఒకవేళ కస్టమర్స్ సాటిస్ఫైడ్ కాకుంటే లేదా ఏదైనా కంప్లైంట్ చేస్తే ఫ్రాంచైజ్ రిటర్న్ తీసుకుంటారు. మీరు డొమినోస్ ఫ్రాంచైజ్ తీసుకుంటే ఎలా హెల్ప్ చేస్తుంది అని తెలుసుకుందాం. డెకరేషన్లో హెల్ప్ చేస్తుంది, ట్రైనింగ్ ఇస్తుంది, అడ్వర్టైజింగ్లో కూడా హెల్ప్ చేస్తుంది. డొమినోస్ ఫ్రాంచైజ్ తీసుకోవడానికి ఎలా రిజిస్ట్రేషన్ తీసుకోవాలో తెలుసుకుందాం. ఇండియాలో అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ లిమిటెడ్ కంపెనీతో కాంటాక్ట్ అవ్వాలి. జూబిలెంట్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి తర్వాత బ్రాండ్స్లో ఫ్రాంచైజ్ పై క్లిక్ చేస్తే ఫ్రాంచైజ్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ చదివి ఈమెయిల్ చేయవచ్చు. లేదా డైరెక్ట్గా కంపెనీతో కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కాంటాక్ట్ అస్ పై క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్లో కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్ ఉంటుంది. మీరు ఆ కంపెనీతో అలా అయినా మీరు కాంటాక్ట్ అవ్వవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.